పుత్రకామీష్టి యజ్ఞం ముగిసిన తర్వాత దశరథ మహారాజు యజ్ఞఫలంగా లభించిన పాయసాన్ని ఎంతో భక్తితో స్వీకరించాడు. ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచిపెట్టాడు. కాలక్రమంలో 12 నెలలు గడిచిన తర్వాత పెద్దభార్య కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. చిన్నభార్య కైకేయికు భరతుడు జన్మించాడు. మధ్యభార్య సుమిత్రకు 2 కుమారులు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడు స్వయంగా మహావిష్ణువు అవతారంగా జన్మించినందున అయోధ్యనగరం వైకుంఠంలా మారింది. ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించసాగారు. బాల్యంలో శ్రీరాముడు కౌసల్యదేవి మందిరంలో ఉండేవాడు. లక్ష్మణుడు సుమిత్ర మందిరంలో ఉండేవాడు. అయితే వీరిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేక ఎప్పుడూ ఏడుస్తుండేవారు. దానికి కారణం ఎంతో దివ్యమైనది. శ్రీరాముడు విష్ణువు అయితే లక్ష్మణుడు సాక్షాత్ ఆదిశేషుడు అవతారం. అందుకే వీరిద్దరి మధ్య అంతటి అనుబంధం ఉండేది. ఈ విషయం తెలుసుకున్న సుమిత్రదేవి లక్ష్మణుడిని రాముడి ఊయలలో పడుకోబెట్టేది. అలాగే శత్రుఘ్నువిని భరతుడి దగ్గర ఉంచేది. ఇలా ముగ్గురు తల్లుల మధ్య 4 సోదరులు ఎంతో ప్రేమతో ఆనందంగా పెరిగారు. 3 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఒకరోజు దశరథ మహారాజు తన సభలో సమంతరాజులతో చర్చలు జరుపుతుండగా గంగాతీరంలో నివసించే నిషాదులు అయోధ్యకు వచ్చారు. ఆ నిషాదుల నాయకుడు తన చిన్న కుమారుడు గుహుడును వెంట తీసుకొని వచ్చాడు. అయోధ్యలో జాతి వర్ణభేదాలు లేకుండా సమానంగా పాలన ఉండడంతో వారక్కడికి ఆశ్రయంగా వచ్చారు. బాలరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కలిసి ఆడుకుంటూ ఉండగా గుహుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా గాఢమైన స్నేహంగా మారింది. కాలం గడిచింది. రాముడికి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన తన సోదరులతో కలిసి వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం ప్రారంభించాడు. వేదాలు శాస్త్రాలు ధనుర్విద్య అస్త్రశస్త్రాలు అన్నీ సంపూర్ణంగా అభ్యసించాడు. వేదాల ద్వారా పూజించబడే పరమాత్మ స్వయంగా చిన్న బాలుడిగా వశిష్ఠ మహర్షి దగ్గర విద్యలు అభ్యసించడం ఎంతో అద్భుతమైన విషయం.